అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ ఎంత ఆరోగ్యకరమో అంత అందాన్ని కూడా ఇస్తుంది. అందం, ఆరోగ్యం రెండు కూడా ఈ రెసిపీతో మీ సొంతం అవుతుందంటే నమ్మండి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి ఎంత మంచిదో మీ హెయిర్కి కూడా అంతే మంచిది. అలాగే మీ ఫేస్ గ్లోగా ఉండాలి, స్కిన్ గ్లోగా ఉండాలంటే కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. జొన్న రవ్వని మాత్రం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత పల్లీలు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇవన్నీ నానబెట్టుకున్న తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసి వీటన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అన్నిటిని కూడా మిక్స్ చేసేసేయండి. సో దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఎర్ర కందిపప్పు గురించి. మంచి ప్రోటీన్, ఫైబరు, ఐరన్, సో విటమిన్స్ నిండినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పప్పు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, ఫేస్ గ్లోగా ఉండడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నార్మల్గా ఎర్ర కందిపప్పును గ్రైండ్ చేసి తేనె వీటిల్లో మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్లు కూడా వేసుకుంటారు. సో అలా మనం ఎర్ర కందిపప్పుని ఫేస్ గ్లోకి కూడా వాడతాము. మామూలుగా ఇంటేక్ మనం పొట్టలోకి తీసుకున్నా కానీ మన స్కిన్ చాలా బ్రైట్గా తయారవుతుంది. అంటే ఒకసారికి కాదు, మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే. సో మిగతా ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్నదంతా 2 పోర్షన్స్గా చేసేసి ముందుగా ఒక బ్యాచ్ని అయితే జార్లోకి వేసేసుకోండి. అన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కని, 4-5 ఎండుమిరపకాయల్ని, వడిలినా పర్లేదు, కొత్తిమీరని కూడా వేసేసుకోండి. కాడలతో సహా వేసుకోండి. తగినంత ఉప్పు వేసి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేయండి. వాటర్ వేయకపోయినా కానీ మెత్తగా బాగా నాని ఉంటాయి కదా, మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అలాగే సెకండ్ బ్యాచ్ని కూడా అలాగే గ్రైండ్ చేసి వేసుకొని జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని గిన్నెలోకి వేసేసుకొని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా నార్మల్గా దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలిపేసుకోండి. మనం యూస్ చేసిన ఇంకో ఇంగ్రీడియంట్ జొన్న రవ్వ. జొన్న రవ్వలో అధిక ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండినటువంటి ఫీలింగ్ వస్తుంది. సో తద్వారా మనకి ఆకలిని అదుపు చేస్తుంది. సో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే కంపల్సరీగా వాళ్ళ రెసిపీస్లో, వాళ్ళ డైట్లో జొన్న రవ్వని యాడ్ చేయాల్సిందే. పల్లీల గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మంచి పోషకాలుగానే అని చెప్పచ్చు. వీటిల్లో కూడా మంచి ఫైబరు, విటమిన్ ఈ, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. సో ఆరోగ్యకరమైనటువంటి మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. సో కొవ్వుని ఎక్కువగా చేర్చకుండా, ఎక్కువగా తింటే ఏదైనా ప్రాబ్లమే, మితంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్రను వేసేసుకొని కలిపిన తర్వాత దోశలాగా వేసేసుకోవడమే. దీనికి నేను కాంబినేషన్గా టమాటా, పచ్చిమిర్చి, పుట్నాలను కలిపి వేయించుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను. సో అందుకని నేను దోశ మీద ఉల్లిపాయలు వేసుకోవడం లేదు. మీరు ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి కలిపి చట్నీ కూడా చేసుకోవచ్చు. పల్లీ చట్నీ మాత్రం అసలు చేసుకోకండి. కొబ్బరి పచ్చడైనా పుట్నాలతోనైనా సరే చేసుకోండి. లేదంటే టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పచ్చడి ఇలాంటివి అయితే బాగుంటాయి. వీటిపైన మీరు క్యారెట్ తురుము, ఉల్లిపాయ, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర ఇలాంటి ఏవైనా సరే పైన వేసుకొని చక్కగా చుట్టూ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దోశని ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ ఏముండదు. నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు. ఒక 3 తిన్నాము అని అంటే మీకు మధ్యాహ్నం కూడా ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటారు. ఆకలని అనిపించదు. కాకపోతే ఎనర్జెటిక్గా ఉంటారు. మధ్యాహ్నం కూడా లంచ్ కూడా తక్కువగానే తింటారు. దానివల్ల మనం బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ దోశ ఇంతకుముందు చెప్పినట్టు జుట్టుకి అలాగే ఫేస్కి కూడా, మీ స్కిన్కి కూడా మంచి గ్లోయింగ్ని ఇస్తుంది. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్లో చెప్పాల్సిన అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ఫాలో అయ్యి దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్నన్నీ మీరు ఏదో ఒక రూపంలో తీసుకున్నారు అని అంటే ఈ 3 బెనిఫిట్స్ అయితే మీకు అందుతాయి. సో తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.